హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొయ్యకూర అండి. సో ఈ కొయ్యకూర ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనం అంటే రైస్లో కానీ జొన్న రొట్టెలోకి అలాంటి చపాతీలోకి దేంట్లోకైనా తినొచ్చండి. ఇది చూడడానికి మనకు అంటే తోటకూరలానే ఉంటుంది కానీ ఇది అంటే కొంచెం దీనికి ఆడలాలని కొంచెం దీనికైతే ముందు ఫ్లవర్ లాగా వస్తుంది ఈ కొయ్యకూరకి. సో మనం కావాలంటే మొత్తం కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఆకులుగా తెంపుకొని లేత లేత కాడలు అయితే కట్ చేసుకోవచ్చు అండి. ఇలా కట్ చేసుకొని అయితే ఇప్పుడు మొత్తం పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని అయితే ఒక 3-4 టైమ్స్ అయితే కడిగి పక్కన పెట్టుకోవాలి. అప్పుడే అందులో ఉన్న అంటే డస్ట్ కానీ లేకపోతే ఏమైనా అంటే మట్టి ఉన్నా కూడా మొత్తం పోతుందండి. సో ఈ విధంగా అయితే క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆకుకూర కాబట్టి చూసి వేసుకోండి, ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి. సో తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 పచ్చిమిర్చి అలానే ఒక ఉల్లిపాయ వేసుకోవాలండి. ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా అంటే కడిగి పెట్టుకున్న కొయ్యకూర వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అలానే కారం అలానే ఒక టమాటో వేసుకోవాలండి. కొంచెం కారం అంటే ఎక్కువ కావాలనుకుంటే చూసి కారం ఎక్కువనే వేసుకోండి. సో ఈ విధంగా వేసుకొని అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడడానికి ఇంత ఉంటుంది కానీ అది ఉడికి కొంచెమే అవుతుంది, అంటే ఒక పూటకైతే ఇద్దరికైతే మంచిగా సరిపోతుందండి. సో ఈ విధంగా కలుపుకుంటూ మాత్రం మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో అయితే మూత తీసి కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకు ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతే మనకు అంటే ఆకుకూర రెడీ అయిపోయినట్టండి. సో టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్లీ అంటే విలేజ్లో ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ తెలుస్తుందండి ఈ ఆకుకూర. ఎందుకంటే అంటే వర్షం అలా పడినప్పుడు పొలంలో ఎక్కువ వస్తూ ఉంటుంది ఆకుకూర. ఊళ్ళో అయితే చాలామంది తెచ్చుకొని చేసుకుంటారు అప్పటికప్పుడు ఫ్రెష్గా. సో అలా చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి అప్పటికప్పుడు. సో వీడియో నచ్చి మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.